కానీ మీరందరూ చూస్తున్నారు, మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి పట్టుకాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తారు. అది కూడా మాలా జాతికి చెందినవని చెప్పి విమర్శలు చేయడం జరిగింది. అక్కడ అందరు చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు, అందరు చూస్తున్నారు. నేను నా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్ లో ప్రెస్ లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన తర్వాత అది 5% పాజిటివ్స్కి వచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్ లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగరేణి కార్మికుడి కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు. 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తాను. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లు ఇవ్వడం జరిగింది. కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, వారి తండ్రి కూడా, అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది, వారి కార్డులో కూడా ఎవరి పేరు లేవు. కానీ వారిని విమర్శించలేడు, కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను, ఇది మీరు ఈ గొడవలు పెట్టుకోకండి. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు.